ఏపీకి ఎందుకు? అక్కడ ఎవరన్నా పెద్ద డాక్టర్ చూపించుకుంటావా? డాక్టర్ని కాదనా, అక్కడ ఒక పెద్ద భూత వైద్యుడు ఉన్నాడా, ఆయన్ని కలుస్తా. భూత వైద్యుడా? ఎవరు? ఇంకెవరన్నా, మన చంద్రబాబు సారు. ఎవరు? సీఎం చంద్రబాబు గారా? అవును. పిచ్చిలేసిందే ఏంటి నీకు? ఆయన సీఎం గారు తెలుసా? ఆయనకి దెయ్యాలు భూతాలు వదిలించడం కూడా తెలుసను. ఏ పిచ్చా నీకు? ఎవరిని పట్టుకొని ఏట మాట్లాడుతున్నావు? ఏందని అట్ట మాట్లాడతావా? బాబు గారే చెప్పారు కదా, భూతాలు దెయ్యాల్ని రానియను, సీసాలో బంధించి పాతి పెడతాను అని. ఓహో, అంటే ఇప్పుడు నువ్వు నీ దెయ్యాలు భూతాలను వదిలించుకోవడానికి బాబు గారి దగ్గరికి వెళ్తున్నావు అంట, అంతేనా? అంతే కదా. బాబు గారు అప్పుడప్పుడు అలా పంచి డైలాగులు జోకులు వేస్తా ఉంటారు. అంటే బాబు గారికి దెయ్యాలు భూతాలు వదిలించే మంత్రాలు రావా జోగన్న? మంత్రాలకు సింతకాయలు రాలే కాలం కాదని ఇది. అనవసరంగా నువ్వు భయపడిపోయి నన్ను భయపెట్టేశావు. అంటే బాబు గారు చెప్పిందంతా బుస్సేనా? లేకపోతే జోగన్న, ఏంటి మళ్ళీ? ఈ ఆత్మలు ప్రేతాత్మలు నిజంగా ఉన్నాయంటావా? ఏమో నాకు తెలీదు, నేను ఎప్పుడు చూడలేదు. అన్నట్టు మనిషి చనిపోయిన తర్వాత దయ్యం అవుతాడా భూతం అవుతాడా? నీకు దండం పెడతానన్నయ్య, నన్ను వదిలేయి. అను, సినిమాల్లో దెయ్యాలు తెల్ల చీరలే కట్టుకొని ఉంటాయి, ఎందుకనా? టీ షర్టు జీన్స్ ప్యాంటు అస్సలు వేసుకోవేందే? తిరగాసనియా, చాలు ఇంకా ఆపేయి. ఇంకొక డౌట్ ఉందనా? ఏంటో చెప్పు. మనిషి దెయ్యాన్ని పెళ్లి చేసుకుంటే ఏమవుతుందనా? అసలు దెయ్యాలకు పిల్లలు పుడతాయా? మొన్న నా కల్లోకి వచ్చిన దెయ్యం భలే అందంగా ఉందనా. ఇంకొక మాట మాట్లాడావంటే నేనే మంత్రగాన్ని పిలిపించి నీకు చేతపడి చేయించాను. జోగన్న, నీ వెనకాల ఎవరో ఉండారనా? నాడికి ఇంత పొడుగ్గా జాచిపెట్టి నన్నే చూస్తుందనా? తిరగాసనియా, అప్పు అప్పుకోలేదా? ఎందుకన్నా అంత కోపడతావా? నీకంటే దెయ్యమేనాయమా? ఏం దెయ్యాలా? ఇక్కడ